నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రతిదీ బూమరాంగ్ అయితే వస్తుంది. అటు చెల్లి కావచ్చు, ఇటు తల్లి కావచ్చు, ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. డిజిటల్ లైబ్రరీ మొన్న తీసుకొచ్చాడు, మరి అదేమైందో తెలియదు కానీ ఇప్పుడు డిజిటల్ బుక్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాడు. ఆ బుక్లో ఎవరు ఫిర్యాదు చేసినా సరే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చిలకలూరుపేటకు సంబంధించి ఏదైతే ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దీనికి న్యాయం జరుగుతుందా లేదా? ఎందుకంటే విడుదల రజనీ పైన ఇచ్చారన్నమాట కంప్లైంట్. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు ఏంటండి. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడంటే వాళ్ళు చేసిన అరాచకాలు 1, 2, 3, 4 వేల మీద లెక్క పెట్టుకెళ్ళినట్టయితే గుర్తుపెట్టుకుని దాని సంగతి చూడొచ్చని అనుకోవచ్చు. నియోజకవర్గాల స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళ అరాచకాలకు అంతు లేకుండా పోయింది. అంచేత నిజంగా మీకు ప్రతిరోజు అరాచకాలమే మాట్లాడి మాకు కూడా చాలా గుర్తులేవు. అంచేత వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టుకుని ఎవడేంటి అనేటువంటిది రాసుకున్నారు. అది ఇంకా అమలు చేయడం ఇంకా ఓపెన్ చేయలేదు. 1 సంవత్సరం 3 మాసాలు అయినా రెడ్ బుక్ జోలికి పోలేదు వాళ్ళు. ఇప్పుడు వరకు జరుగుతున్న అరెస్టులు కానీ లేకపోతే ఏదన్నా ఉన్నాయంటే వాళ్ళంతటా వాళ్ళు ఆ రెడ్ బుక్ దగ్గరికి వెళ్ళి ఆ రెడ్ బుక్ తీసి చూసుకుని వాళ్ళు పేజీ ఏముండదో చూసుకుని వాళ్ళు వెళ్ళి అరెస్ట్ అవుతున్నారు తప్ప వీళ్ళ ప్రయత్నం ఇంకా మొదలవలేదు. వీళ్ళని చూసి ఏదో బెదిరించడానికి అన్నట్టుగా వాళ్ళు పౌడర్ రాసుకున్నారు కాబట్టి పాండ్స్ పౌడర్ మనం కూడా రాసుకుందాం అన్నట్టుగానే చూడండి చాలామంది వాళ్ళలో అనుకుంటారు వాళ్ళు ఇరిల్ సబ్బు వాడుతున్నారు మనం కూడా అది వాడదాం, వాళ్ళు పాండ్స్ పౌడర్ రాసుకున్నారు మనం రాసుకుందాం, తలకు వాసన నూనె పెట్టుకున్నారు మనం కూడా వాసన నూనె పెట్టుకుందాం. వాసన నూనె అంటే సెంటు వాసన వస్తుంది కదా, నూనె కొబ్బరి నూనె సువాసన వచ్చేది. ఇలాంటి చేష్టలు చేస్తారు కొంతమంది. అలాగే అనిపిస్తుంది చిల్లర కానీ ఇది నీ ముఖానికి డిజిటల్ బుక్ ఏడాయి అసలు అరాచకాలకి, దుర్మార్గాలకి, హత్యలు, మానభంగాలకి, అత్యాచారాలకి, అఘాయిత్యాలకి మీకు పేటెంట్ హక్కు ఉంది. దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇప్పుడు విడుదల రజనీ గారి మీద వాళ్ళు ఆ నవతరం పార్టీ ఆయన పెట్టిన కేసు ఆ డిజిటల్ బుక్లో రికార్డు నమోదు చేయించాడంటే 22లో మీరు చేసిన అరాచకం ఆయన పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద దాడి చేస్తే ఇదిగోరా బాబు మీ డిజిటల్ బుక్లో విచిత్రంగా విడుదల రజనీ గారి ఆఫీసులో మొన్న ఓపెన్ చేసింది ఆవిడ ప్రారంభించింది. అందులో కేసు వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయకుండా నమోదు చేయడం వరకు గొప్పే. మరి చర్య మీరు ఏ తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఎవరినన్నా మీదన్నా చర్య తీసుకోవాలంటే మీరు అధికారంలో రావాలి. అది హైపోథెటికల్, అది మీరు కళ్ళలో కూడా ఊహించుకోదు, వచ్చే ప్రసక్తి ఉండదు. అది మీకు తెలుసు. మీరు ఇప్పుడు ఇమీడియట్గా చర్య తీసుకునే అవకాశం విడుదల రజనీ గారు మీ పార్టీయే, మీ చేతిలో ఉంది, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు తేలుతుంది. మీరు ఇప్పుడు 2029 దాటిదాకా ఆగక్కలేదు. ఇప్పుడు ఈ నవతరం పార్టీ బాబురావు గారు ఎవరో ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీరు చర్య తీసుకోవాలంటే ఈ క్షణం తీసుకోవచ్చు, తక్షణం అండర్ వార్ పుట్టింగ్ రైట్ నౌ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు తీసుకోవచ్చు చర్య. తీసుకుంటే ఆ చర్య తీసుకుంటే కనుక మీరు ఆ డిజిటల్ బుక్ అనేటువంటి దాని మీద ఎవరికైనా నమ్మకం ఉంటుంది. అది ఈ సెట్లు కొట్టినా కానీ దాని జోలికి రాడు ఎవడని చెప్పడం ఎందుకు వేస్ట్ అనుకున్నప్పుడు. అంతే కదండి. అంతే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానండి నేను, లేకపోతే మీరు, లేకపోతే ఇంకొకటి, వాళ్ళకి బాధ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేమనుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దాం అనుకుని నోట్ చేసుకుంటారు ఎవరొకరి పేరు. అంటే అతను ప్రభుత్వం రావాలి. కానీ ఇప్పుడు విడుదల రజనీ గారి మీద చర్య తీసుకోవాలంటే ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడే తీసుకోవచ్చు. కాబట్టి ఆ పని అతను చేస్తే కొంచెం ఆ బుక్ మీద నమ్మకం ఉంటుంది. లేదనుకోండి ఇప్పుడు ఈయన ఇలాంటి చేష్టలు చాలా చేశాడు, 2-3 మీటింగులు చాలా మాట్లాడాడు ఆయన. దానిలాగా ఇది కూడా గాలి కొట్టుకుపోద్ది. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఏంటంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆయన. అంటే ఎలాగ ముందుకు అడుగేయాలని ప్రజల్లోకి వెళ్తా అన్నాడు. నియోజకవర్గాలు పర్యటన చేస్తాను, ప్రజల్లోకి వెళ్తా అన్నాడు. అమెరికా అక్కడ పోయాడు, ఎక్కడికి ఎలహంకి పోయాడు. మధ్యలో దీని మీద పోరాటాలు చేస్తా అన్నాడు, యూరియా మీద, రైతుల గురించి. అది పక్కకు పోయింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నాడు, లండన్ పోతున్నాడు, యూరప్ ట్రిప్ పోతున్నాడు. మళ్ళీ వచ్చిందో దాని గురించి ఉండదు. అంటే నీ పాదయాత్ర అంటే ఇప్పుడు నీకు తల్లి కూడెట్టినోడు పెంతలకు పొట్టు చెరిపెట్టినట్టు అదో సామెత ఉంది.
నువ్వు మాట్లాడగలిగింది నువ్వు చేయగలిగింది చేయకుండా నువ్వు పాదయాత్ర చేయకుండా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాం అనేసి నీకు చాలా ఈజీగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు. అక్కడ మానేసి పాదయాత్రకి వెళ్ళి ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తుంది, రికార్డ్ అవుతుంది, రికార్డులో ఉంటుంది అది. అక్కడ ముఖ్యమంత్రిని సహా నువ్వు నిలదీయచ్చు, మంత్రుల్ని ముఖ్యమంత్రిని అందరినీ నిలదీయచ్చు అధికారులతో సహా. పాదయాత్రకు వచ్చి ఎవరికి గోడకు చెప్పుకున్నట్టే పాదయాత్రలో మాట్లాడితే నీ చుట్టూ నీ వందిమాగదులు నీ భజన బృందం ఉంటారో గ్రీన్ మ్యాట్లు వేస్తారో జనాలని. ఇప్పుడు జనాల క్రేజ్ కూడా తగ్గింది, జనాలు అసహించుకుంటున్నారు. తమిళనాడులో చూడండి నాకు తొక్కిసలాట. అప్పుడు ఆ మధ్యన చంద్రబాబు గారు దాంట్లో కూడా కందుకూరులతో చనిపోయారు. రాబోయే రోజుల్లో మేము మాలాటోళ్ళు బాధ్యత ఏంటంటే మీటింగులకి ఎవరు వెళ్ళకంటారో బాబు అని చెప్పాలి. ఏం చేసినా 4 గోడల మధ్య తక్కువ మంది ఆహుతులతోటి చేసి దాన్ని విస్తృతంగా మీడియాలో ప్రచారం చేయండి. మీ చేతిలో అవకాశం ఉంది కదా, ఎవరికైనా, మీరైనా నేనైనా. ఇప్పుడు మీటింగ్ పెట్టి 10,000 మందిని తోలుకొచ్చి అక్కడ వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవడో రాడండి ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ పాదయాత్ర చేసి అంతమంది చంపేద్దామని కావాలని పోగేసి ఇతను కాదు చచ్చిపోతాం ఇష్టం ఇతనికి. జనాలు ఇప్పుడు తమిళనాడు వెళ్ళిపోయాడా లేదా ఇంకెళ్ళలేదా? తమిళనాడు మరి ఇంటికెళ్ళేది వెళ్ళాలి కదా మానవత్వం ఉన్నవాడైతే ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో అతను నీ వేదిక ఏదో ఉందో అక్కడ మాట్లాడకుండా నువ్వు ఏ పోరాటం చేయాలో ఆ పోరాటం చేయకుండా డిజిటల్ బుక్ పెట్టాను. ఇప్పుడు డిజిటల్ బుక్లో రజనీ గారి మీద ఏం చర్య తీసుకుంటావో చూస్తాం. ఏదన్నా సరే చెప్పింది చేయుడు అనేటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. సార్ రెంటపాల టూర్కి వెళ్తున్నటువంటి సమయంలో మనం చూసుకుంటే అక్కడ ఒక కార్యకర్త వచ్చేసి సార్ ఇక్కడ ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి చిన్న పాప ఉంది అన్నప్పుడు అక్కడ నిర్దాక్షిణ్యంగా తను 1000 కోట్లు దోచుకున్నా సరే లేదు మన హయాం వచ్చినప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తా అని చెప్పేసి అన్నారు. సో నిజంగా దానికి వాళ్ళ ప్రభుత్వం రావాలా లేదా అనేది ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు నిజంగా మీరన్నట్టుగా విడుదల రజనీ తన పార్టీకి సంబంధించింది, సస్పెండ్ చేయాలంటే ఎవరైనా సస్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు భారతిరెడ్డి గారి మీద అన్న వాళ్ళని డైరెక్ట్గా పార్టీని సస్పెండ్ చేయడం, ఎమ్మటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూటమి ప్రభుత్వం. సో ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంది, ఏదైతే జగన్ డైరీ పైన డిజిటల్ డైరీ పైన చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా విడుదల రజనీని ఇప్పుడు సస్పెండ్ చేయాలా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చర్య తీసుకోవాలండి. లేకపోతే విచారణలు చేయాలి, వాళ్ళని కూడా పిలిపించి ఏం జరిగింది అనేటువంటిది పార్టీలో అంతర్గతంగా చేసుకుంటారు కదా. మీకు ఒకటేనండి ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక క్యాన్సర్ వచ్చిన పాపకి ఏదో చేయమంటే మా ప్రభుత్వం వచ్చిందారు చేద్దాం అన్నాడు కదా. వాళ్ళకి అభ్యాసం అదే, ప్రజల సొమ్ము కక్కే అంత దుబ్బేసిన వాడు బాబు ముఖ్యమంత్రిగా ఉన్న దుబ్బేసాడు, తర్వాత తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబ్బేసాడు. వాళ్ళ చేతులు రావు పెట్టడానికి, వాళ్ళు పంచుకోవడానికి ఎవడన్నా బూతులు తిట్టించడానికి డబ్బులు పారేస్తారు తప్ప వాళ్ళు నిజంగా అవసరం ఉన్నాడు. ఇప్పుడు అతను అంతకుముందు కూడా పాదయాత్ర చేశాడు. అతను పాదయాత్రలో చాలామంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి సహాయం చేయమని పాపం ప్రజలు ఇక్కడ వస్తున్నాడు కదా ఓ మాట చెప్పుకుంటే మనకేం లాభం చేకూరద్దేమని వస్తారు, పని జరుగుద్దేమో అని. అలాగే లోకేష్కి పాదయాత్ర చేసినా, చంద్రబాబు గారు పాదయాత్ర చేసినా, ఇంకా ఎవరు పాదయాత్ర చేసినా వచ్చారు. వాళ్ళకి సమస్యలు తక్షణం చేయాల్సినవి ఉంటే తీసారు వాళ్ళు. తక్షణం అప్పటికప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న లిస్ట్ ఉంది, మీకు కావాలంటే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసేవాడు తెలుసండి, అప్పుడు కూడా మీరు మన ప్రభుత్వం రావాలని రోజు దేవుడికి మొక్కుకోండి, ఓ 2 కొబ్బరికాయలు కొట్టండి, తూర్పు తిరిగి దండం పెట్టండి, మనం వచ్చేదాకా మనం వచ్చిందారు చేస్తామని కూడా. పోనీ వచ్చిందారు దేనా చేయండి, ఏం చేయలేదు. వచ్చిందారు తన వంక చూసుకుంటూ తన అర్థం చూసుకుని తలదూకుంటే సరిపోయింది. కానీ తన సంపాదన, అక్రమ సంపాదన, ఇసుక మద్యం కొల్లగొట్టేయడంలో బిజీ అయిపోయి అప్పుడప్పుడు ఇలాగెళ్ళి కళ్ళు మూసుకుని బట్టను నొక్కివాడు అంతే. అది కూడా సరిగ్గా బడి కాదు, వేస్ట్ అండి వాళ్ళు. అంటే జనాలకి పబ్లిక్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒక నిర్లక్ష్యం ఉంటుంది. సరే ఒకసారి చూద్దాంలే అనుకుంటాం మనం, దాని ఫలితం ఇది. వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇతని ముఖం చూస్తే మళ్ళీ దరిదాపులో రారండి, ఇంకా ఎట్టి పరిస్థితులకు ఛాన్సే ఉండదు. సో నిజంగా మీరు అన్నట్టుగా సార్, ఏదైతే గతంలో తను సీఎంగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తను వెళ్ళాడు,
ఇప్పుడు నిజంగా ఇప్పుడు పాదయాత్ర అంటున్నాడు, ఈ పాదయాత్ర కూడా పరదాలు కట్టుకుంటాడు అంటాడా? మీకు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కాబట్టి అతనికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్రకు సపరేట్ రోడ్డు కూడా వేసిస్తారు అతనికి. ఏంటండి అతను అదృష్టవంతుడు. అతను చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవంతుడు ఒక విషయంలో. అతని ప్రత్యర్థి ఇలాంటి నీచాతి నీచులు ఉంటారు. జగన్ అదృష్టం ఏంటంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు, అతని ప్రత్యర్థులు. అందుకని అతను మా బొమ్మాట నడుస్తుంది. అచ్చం జగన్ రెడ్డి లాంటి వీళ్ళు పాటు పారిపోతారు వాళ్ళు. ఏంటండి అలాగ లొకేషన్ చూసి భయపడ్డారు ఫస్ట్ వాళ్ళు. అలా చేస్తాడేమో అనుకుని అందుకని దాక్కున్నారు. ఒక 6 నెలలు కనపడలేదు ఎవడన్నా. వీళ్ళు అలా చేయరు, మేము అలా చెయ్యం, మేము మంచివాళ్ళు అంటుంటే ఓహో మీరు మంచివాళ్ళు అని చెప్పి దిగుతున్నారు. వచ్చి కొండ మీద కోతులు దిగితే ఒకటిని అట్టుపల్లికి వెళ్ళి చూసి అలా దిగుతున్నారు, మాట్లాడుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ డిజిటల్ డైరీ పైన నమ్మకం. అప్పుడు వీళ్ళందరూ వచ్చేదాకా ఆగి ఇప్పుడు పక్షులు కానీ కోతులు కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు కానీ గింజలు వేస్తారు. అన్నీ వచ్చిన తర్వాత టపాల్మని వల వేస్తారు కదా. అలాగే వీళ్ళందరినీ దిగనిచ్చి లోకేష్లో రెడ్ బుక్ అప్పుడు ఓపెన్ చేయాలి. ఎటు పారిపోతారో చూద్దాం. ఒకేసారి బై 1 get 1 ఆఫర్లో అన్నీ ఒకేసారి దొరికిపోతాయి సార్. 3 కొంటే 6 ఫ్రీ అన్నట్లు 1.5 చేత 6కి లోపల పోవాలి. సో చూద్దాం సార్, మొత్తం జగన్ డిజిటల్ డైరీ పైన నమ్మకం రావాలంటే విడుదల రజనీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.